ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని రైతులు అనవసరంగా ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి తెలిపారు. గురువారం ఆయన ఏఎన్ఎన్తో మాట్లాడారు. జిల్లాలో 5.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు జరుగుతుందని, జూలై చివరి వరకు రైతులకు అవసరమయ్యే 17,000 మెట్రిక్ టన్నుల యూరియాకు బదులుగా అదనంగా జిల్లాకు వచ్చిందన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ఇక ఇన్ఛార్జి నియమించామని, ఆయన ఆధ్వర్యంలోనే ఎరువుల పంపిణీ జరుగుతుందన్నారు. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్కు యూరియా చేరడం లేదని తెలిపారు. యూరియా గురించి రైతులకు ఎలాంటి దిగులు అవసరం లేదని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 5,50,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే మనకు ఏప్రిల్ నుంచి ఈ జూలై ఎండింగ్ వరకు మనకు యూరియా అవసరము 17,000 టన్నులు మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు మనకు 25,000 మెట్రిక్ టన్నులు యూరియా మనకు రావడం జరిగింది జిల్లాకు. అందులో ఇప్పటికి ఇంకా మనకు 15,000 టన్నులు యూరియా స్టాక్స్ మనకు అందుబాటులో ఉన్నవి. ఆ స్టాక్స్ మనకు వివిధ మండలాల్లో అందరికి అందుబాటులో ఉన్నాయి. మనం మార్పు ద్వారా సొసైటీ కూడా మనము ప్రతిరోజు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనము పంపించి ఏర్పడేస్తున్నాము. ఇక మండలంలో ఎక్కడ యూరియా కొరత లేదు, రైతులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి సరిపడా యూరియా నిల్వలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ యూరియా ఎక్కడ బ్లాక్ మార్కెట్ తరలించడం లేదు. మనం ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ప్రైవేట్ కానీ సొసైటీ కానీ ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని వేయడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే మన డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఇక్కడ నుంచి మనం ఏదైతే మనం అలాట్మెంట్ చేసినామో అలాట్మెంట్ మనము మండలానికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ అలాట్మెంట్ ప్రకారం ఆ సెంటర్కు యూరియా స్టాక్ వచ్చిన లేదా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. అధికారుల ఆధ్వర్యంలో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఎక్కడ బ్లాక్ మార్కెట్ కానీ ఇతర రాష్ట్రాలకు తరలించే అవకాశం లేదు, అట్లా తరలిపోవడం జరగటం లేదు. సో మన జిల్లాలో ఇప్పటివరకు 5,50,000 ఎకరాల్లో వివిధ రకాల